ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కటికల శోభాగ్ర గారు నామినేషన్ అనంతరం ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడారు. బాపట్లలో తాను పోటీ చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా శోభాగ్ర గారు మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ వైసీపీ మరి ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే క్రైస్తవులు, ముస్లింలు, మైనారిటీలకు ఓటు హక్కు రద్దు చేస్తుందని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ బహిరంగంగానే ప్రకటిస్తుందని అన్నారు. బీజేపీ వల్ల దేశానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజున నేను నామినేషన్ చేస్తున్నాను. ఇక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజున ఏపీలో వైఎస్ఆర్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదేవిధంగా ఈ రోజున టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుగట్టి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న ఏపీలో ఉన్న అన్ని పార్టీలు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్లో చేసిన బిల్లులన్నిటికీ కూడా బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు అన్నీ కలిపి బిల్స్ అన్నిటికి కూడా పాస్ చేపించుకునేటట్టుగా చేశారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీ పార్టీలే కాబట్టి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజున బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి నేను నామినేషన్ వేశాను. గతంలో మణిపూర్లో ఎంతోమంది క్రైస్తవుల్ని మానభంగాలు చేసి చంపినప్పటికి కూడా ఒక్క పార్టీ కూడా కనీసం తప్పు, ఇది డెమోక్రసీకి ఎగనెస్ట్గా చేస్తున్నారు, తప్పు అని ఏ పార్టీ కూడా మాట్లాడలేదు. తెలుగుదేశం మాట్లాడలేదు, వైసీపీ మాట్లాడలేదు, జనసేన కూడా మాట్లాడలేదు. కనీసం సింపతి కూడా జరిగింది తప్పు అని సింపతి కూడా తెలియపరచలేదు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి ఎగ్నెస్ట్గా ఓటేసి బీజేపీకి 100% మేము సపోర్ట్ ఇస్తున్నామనేసి తెలుగుదేశం అండ్ వైసీపీ కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలను చంపుకుంటూ వెళ్తే, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని చంపుకుంటూ వెళ్తే ఈ రాష్ట్రంలో మిగిలేది ఎవరు? అందుకనే నేను బీజేపీకి అగెనెస్ట్గా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల నుంచి పాలించి ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తామన్నారు, కానీ ఏం చేయలేకపోయారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారు. కాబట్టి బీసీ కులాల నుంచి ఒక సీఎం వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరిగిద్ది అనేసి నేను అనుకుంటున్నాను. దీంతోపాటుగా రాజ్యాంగాన్ని మారుస్తామనేసి బాహాటంగానే చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకి ఇష్టం లేదు, బీసీలకి ఇష్టం లేదు, ఓసీలకు కూడా ఇష్టం లేదు. కొద్దిమంది ఎవరైతే హిందూ భావంతో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారో వారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. కాబట్టి అది కూడా వ్యతిరేకంగా ఈరోజున నేను నామినేషన్ వేయడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాలనేసి నేను మీ మధ్యలో ఉంటాను. ఇంతకాలం సేవ చేసి ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాను. మీకు వెన్నుదట్టి
మీకు సపోర్ట్గా నిలుస్తా అని మాటిస్తూ గెలిపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. జై హింద్.